అందరికీ నమస్కారం. భారతదేశంలో కొన్నిసార్లు ఒక అమ్మాయి భవిష్యత్తు ఎలా ఉండబోతోందో పుట్టక ముందే రాసిపెట్టి ఉంటుంది. కాని ఆ తలరాతను కూడా మార్చే శక్తి కొన్నిటికి ఉంది. అవేంటంటే ప్రేమ, చదువు, ఇంకా భద్రత. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక కథ గురించి తెలుసుకోబోతున్నాం. భవిష్యత్తును తిరిగి రాసిన ఒక ప్రయాణం గురించి. చూడండి, బాల్యం కొందరికి అదొక అందమైన వరం. కాని మరికొందరికి రోజూ బ్రతకడానికి చేసే ఒక పెద్ద పోరాటం. ఈ చిత్రాల్లో కనిపిస్తున్నది అదే కఠినమైన నిజం. సరిగ్గా ఈ పోరాటం నుంచే మన కథ మొదలవుతుంది. సరే, మరి ఈ అనాథాశ్రమం యొక్క అవసరం ఎందుకొచ్చింది, దాని లక్ష్యం ఎందుకంత ముఖ్యమైంది, ఆ విషయం మనకు పూర్తిగా అర్థం కావాలంటే ముందుగా మన సమాజంలో అమ్మాయిలెదుర్కొంటున్న కొన్ని పెద్ద సవాళ్ల గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ మనం చూస్తున్నవి కేవలం గుర్తులు కాదు, అవి వాస్తవాలు. లింగ వివక్ష, చదువుకునే అవకాశాలు లేకపోవడం, చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు, హింస, దోపిడీ ఇవన్నీ చూట్టానికి చిన్న సమస్యల్లా అనిపించొచ్చు కాని ఒక్కోటీ వాళ్ల జీవితాల్ని పూర్తిగా నాశనం చేయగల ప్రమాదాలన్నమాట. ఇలాంటి ఎన్నో సవాళ్ల మధ్య సరిగ్గా 2017లో ఒక మార్పు మొదలైంది. శ్రీ సత్యసాయి మహాలక్ష్మి ట్రస్ట్ అనే ఒక సంస్థ ఈ చీకటి చక్రాన్ని ఛేదించడానికి ముందుకొచ్చింది. వాళ్ల లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది: ఈ అమ్మాయిలకు ఒక కొత్త ఆశను, ఒక కొత్త జీవితాన్నివ్వడం. మరి ఆ పరిష్కారమేంటి? అదే ఈ సంపూర్ణ సంరక్షణకు నెలవైన స్వర్గం. చూద్దాం. ఇదే ఆ ఆశ్రయం. బయటనుంచి చూస్తే ఇది 4 గోడలున్న ఒక బిల్డింగ్లాగే అనిపించొచ్చు. కానీ ఈ గోడల మధ్యే ఎన్నో కలలు తిరిగి ప్రాణం పూసుకుంటున్నాయి. ఇది కేవలం తలదాచుకునే చోటు కాదు. ఇది వాళ్లకొక ఇల్లు, ప్రేమను, భద్రతను పంచే ఒక నిజమైన ఇల్లు. అసలు విషయం ఏంటంటే, ఇక్కడ కేవలం కడుపు నింపటం, ఉండటానికి చోటు ఇవ్వడం మాత్రమే కాదు. అంతకంటే ఎంతో విలువైనది ఏదైనా ఉందంటే అది ప్రేమ, మానసిక ధైర్యం. గాయపడిన మనసులకు ఇంతకంటే మంచి మందు ఏముంటుంది చెప్పండి? వీళ్ళు అనుసరించే పద్ధతి కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. 4 ముఖ్యమైన దశలు. మొదటిది భద్రత. వాళ్లు సురక్షితంగా ఉన్నారని భరోసా ఇవ్వడం. రెండోది ఆరోగ్యం, మంచి పోషణ. మూడోది మానసిక మద్దతు, వాళ్ల బాధల్ని అర్థం చేసుకోవడం. ఇక 4వది జీవితంలో సొంతంగా నిలబడటానికి అవసరమైన నైపుణ్యాలు నేర్పించడం. ఈ 4 స్తంభాల మీదే వాళ్ల కొత్త భవిష్యత్తుకు పునాది వేస్తున్నారు. సరే, ఇవన్నీ ఒకెత్తు అయితే సాధికారతకు అసలైన ఆయుధం మరొకటుంది. అదే విద్య. దాని గురించే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కనిపిస్తోంది కదా, ఇదే శ్రీ సత్యసాయి విద్యాగిరి పాఠశాల. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక జ్ఞాన దేవాలయమని చెప్పచ్చు. ఇక్కడే ఎంతోమంది పిల్లల జీవితాల్లోనే చీకటిని తరిమికొట్టి చదువనే వెలుగును నింపుతున్నారు. ఇక్కడ చదువంటే కేవలం పుస్తకాల్లో ఉన్నది బట్టీ పట్టడం కాదు. హిందీ, ఇంగ్లీష్, లెక్కలతో పాటు అంతకంటే ముఖ్యమైనవి నేర్పిస్తారు. అవేంటంటే దయ, నిజాయితీ, ఒకరికొకరు సహాయం చేసుకోవడం వంటి మంచి విలువలు. దీనివల్ల వాళ్లు కేవలం చదువుకున్న వాళ్లుగా మాత్రమే కాదు, మంచి మనసున్న బాధ్యతగల పౌరులుగా కూడా ఎదుగుతారు. ఇంకో అద్భుతమైన విషయమేంటంటే, ఈ స్కూల్ వల్ల ప్రయోజనం పొందుతున్నది కేవలం ఆశ్రమంలోని పిల్లలు మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్న పేద రైతు కుటుంబాల నుంచి వచ్చిన 160 మందికి పైగా పిల్లలు కూడా ఇక్కడ ఉచితంగా చదువు చెప్తున్నారు. అంటే ఇదొక అనాథాశ్రమం మాత్రమే కాదు, ఆ ప్రాంతం మొత్తంలో ఒక పెద్ద సామాజిక మార్పుకు కేంద్రంగా నిలుస్తుందన్నమాట. ఇలా ఒక అమ్మాయిని చదివించడం వల్ల ఆ ఒక్కరి జీవితమే కాదు, సమాజంలో తరతరాలుగా వస్తున్న కొన్ని పెద్ద సమస్యలు కూడా పరిష్కారం దొరుకుతుంది. అవేంటో చూద్దాం. బాల్య వివాహాలు, లైంగిక దాడులు, ఈ రెండూ మన సమాజంలో అమ్మాయిల బాల్యాన్ని చిదమేస్తున్న 2 పెద్ద భూతాలు. మరి వీటికి విరుగుడేంటి? చాలా సింపుల్. ఒక భద్రమైన ఇండ్లు, చదువుకునే అవకాశం. ఈ 2 ఉంటే చాలు. అవి వాళ్లకు రక్షణ కవచాల్లా పనిచేస్తాయి. ఈ ఆశ్రమం సరిగ్గా ఆ కవచాన్నే అందిస్తోంది. ఇందాక మనం సమస్య గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు ఈ చిత్రాలు చూడండి. ఇక్కడ మనకు పరిష్కారం కనిపిస్తోంది. వాళ్ల కళ్లల్లోని ఆత్మవిశ్వాసం, వాళ్ల నవ్వుల్లోని ఆనందం, చదువుకుంటూ ఆడుకుంటున్న ఈ దృశ్యాలు సాధికారత అంటే ఏంటో మాటలు చెప్పక్కర్లేకుండా చూపిస్తున్నాయి. బలహీనతకు అసలైన విరుగుడు ఇదే. వీళ్లు చేస్తున్న ఈ పని వెనుక ఒక పెద్ద సూత్రముంది. అదే సామాజిక న్యాయం. సింపుల్గా చెప్పాలంటే, ఎవరి ఎక్కడ పుట్టినా వాళ్లందరికీ సమానమైన అవకాశాలు దొరకాలి. ఈ అమ్మాయిలకు చదువు, భద్రత,
ప్రేమ అందించి వాళ్లే వాళ్ల కాళ్లమీద నిలబడేలా చేయడం ద్వారా ఈ సంస్థ ఆ సూత్రాన్ని నిజం చేసి చూపిస్తోంది. అందుకే ఇది కేవలం కొంతమంది అమ్మాయిల జీవితాల్ని మార్చే కథ మాత్రమే కాదు, అంతకు మించి దయ, అంకితభావముంటే ఒక చిన్న ప్రయత్నం కూడా ఎంత పెద్ద మార్పును తేగలదో చెప్పడానికి ఇదొక సజీవ సాక్ష్యం. ఇది కేవలం ఒక ఆశ్రయం కాదు, ఇది అందరికీ ఒక స్ఫూర్తి. మనం ఈరోజు తెలుసుకున్న విషయాలను ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఒక అమ్మాయికి చదువుకునే అవకాశం ఇస్తే ఆ ఒక్కరి జీవితం మాత్రమే బాగుపడుతుందా? లేక ఆమె ద్వారా ఆమె తర్వాతి తరాల భవిష్యత్తు కూడా మారిపోతుందా? ఒక్కరికి అవకాశమిస్తే ఎన్ని తరతరాల బానిసత్వపు సంఖ్యలను తెంచవచ్చో ఒక్కసారి ఆలోచించండి.